హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంక వీడియోలో మటన్ పచ్చడి చేసేసుకుందాం. చూసేయండి, ఆల్రెడీ షార్ట్లో పెట్టాను రెసిపీ పెడతానని చెప్పేసి. సో ఇంకా రెసిపీ అయితే నిజంగా గాయస్ నేనైతే ఫస్ట్ టైం చేసుకున్న టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. అంటే ఎందుకు అన్ని ఫస్ట్ టైం అంటున్నాం అంటే వీడియో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ అన్ని కొత్త రెసిపీస్ అంటే మనకు రాని కూడా ట్రై చేయాలి కదా. సో నేను ఆ ప్రాసెస్లో వెళ్ళిపోతాను అన్నమాట. నేనైతే ఇప్పటివరకు అయితే ఎప్పుడు చేసుకోలేదు, తినలేదు కూడా. చికెన్ పికిల్ కూడా నేను మొన్న వీడియో చేసినప్పుడు తినడమే. నేను అది కూడా షార్ట్ పెట్టాను మీకు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మాత్రం ఇంకేముంది, సేమ్ చికెన్ ప్రాసెసే, కాకపోతే మటన్ని కొంచెం పసుపు ఉప్పు వేసి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే మటన్ తొందరగా ఉడకారు కదా. అప్పటికి మా హస్బెండ్ మంచి లేత మటనే తీసుకొచ్చారు. నేనైతే 1 కేజీ మటన్ తీసుకొని ఫస్ట్ అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను పసుపు ఉప్పు వేసి. కొంచెం వాటర్ ఇంక్రీజ్ అవ్వగానే స్టవ్ పైన పెట్టి ఆ వాటర్ పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకొని మసాలాలు కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నాను. మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ గ్యాప్లో అవి ఫ్రై అవుతుంటే లెమన్ కూడా కట్ చేసుకొని రసం కూడా పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫుల్ ఆయిల్ పోసేసి మటన్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టిన తర్వాత ఈ మసాలా అండ్ ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి గైస్. ఎందుకంటే అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత అది మంచి ఫ్రై అయిపోయాక మనం ముందు చేసుకున్న మసాలా ఇవన్నీ కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి అట్లా మొత్తం అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంది గైస్ టేస్ట్. నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా ఎంత బాగుంది. నేనైతే ఇంత బాగా వస్తుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం చేసినగా ఎట్లుంటుందో ఏమో అని. కానీ కంపల్సరీ ఆయిల్ మాత్రం ఎక్కువ, అంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువనే ఉండాలి. మనం పెట్టుకునే దానికంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళలోకి ఆయిల్ ఉంటేనే పచ్చళ్ళు టేస్ట్ ఉంటాయి అని అయితే నా ఫీలింగు. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు. కానీ అన్ని ఉప్పు కారం నూనె ఇవన్నీ మంచిగా ఉంటేనే కదా కర్రీ బాగుంటుంది, పచ్చడి బాగుంటుంది. సో అలా ట్రై చేసి చూడండి. ఒక్కొక్కసారి అలా ఫ్లోలో వచ్చేస్తే లైట్ తీసుకోవాలి. అలాగే వీడియో నచ్చితే ఏం చేయాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ ఇంకేం చెప్పాలి, లైక్ చేయండి అంతే. అంతకు మించి నేను మిమ్మల్ని ఏం అడుగుతాను చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, నా రిక్వెస్ట్ అనుకోండి.